హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రామనాథం పశ్చాత్తాపంతో నేను పెద్ద తప్పు చేశాను. ఆ వీరుకు భయపడి అసలు నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టాను. పాపం విశ్వనాథ్ గారేమో తన కూతురు అనుకొని ఈరోజు నిశ్చితార్థం జరిపిస్తున్నారు. వెంటనే వెళ్ళి ఆ నిశ్చితార్థాన్ని ఆపాలి. అది కాకుండా ఆ అమ్మాయి మీకు అసలైన కూతురు కాదని చెప్తాను. ఇక నిజమైన కూతురు నా దగ్గర ఉంది, ఫోటోను నేను చూపెడతానని చెప్తాను. అప్పుడైనా విశ్వనాథం గారు నా మాట నమ్ముతారు. అసలైన వారసులెవరో ఇక విశ్వనాథం గారికి చెప్తాను. నేను చేసిన పాపం కూడా పోతుంది అనుకుంటూ రామనాథం గురువు గారు వెంటనే ఇక విజయేంద్ర వాళ్ళ ఇంటికి రాగానే ఇంతలో వీరు జయతో మాట్లాడుతూ, జయ, ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు? అయినా నువ్వు ప్రమీలతో మా అత్తయ్య గారితో ఎందుకు గొడవకు దిగావు? నీకు చెప్పాను కదా కాస్త సైలెంట్గా ఉండమని. నీ వల్ల పెద్ద గొడవ జరిగేలా ఉంది. అది కాకుండా నీ వల్ల ఈ నిశ్చితార్థం కూడా ఆగిపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు జయ? ఏంటి వీరు సార్, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఆ ప్రమీల ఏంటి నాకట పాపడు బిల్లు తీసుకొస్తుందంట. అయినా ఆవిడకేమో భర్త చనిపోయింది. అయితే ఆమె పాపడు బిల్లని నేనెందుకు పెట్టుకుంటాను? నేను కూడా విధవరాలిగా మారడానికా? ఏంటి జయ, ఊరుకున్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు? నోరు బాగానే లేస్తుందేంటి? నేను చూపించిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే అది నిజమైన పెళ్లి కాదు కదా. మన అగ్రిమెంట్ ప్రకారం నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఇదేదో నిజమైన పెళ్ళైనట్టుగా ఎక్కువ చేస్తున్నావేంటి? నోరు మూసుకొనుండు. ఏంటి సార్, ఊరుకున్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నారు? ఆయన నేనెందుకు నోరు మూసుకోవాలి? మీ అసలైన బండారాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పమంటారా? ఏంటి జయ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడండి సార్, మీ దగ్గర నేను పని చేయడానికి రాలేదు. మనిద్దరం బెట్టి పెట్టుకున్నాం. మీ లిమిట్స్లో మీరుండండి, నా లిమిట్స్లో నేనుంటాను. అయినా నాకు చెప్పేంత మీకు అర్హత లేదు. నేను ఎలా ఉండాలనో ఏం చేయాలనో నాకు బాగా తెలుసు సార్ అని చెప్పి జయ వెళ్ళిపోగానే ఇక వీరు కోపంతో, జయ, ఈరోజు నిశ్చితార్థం కాబట్టి ఊరుకుంటున్నాను, నీ సంగతి తర్వాత చెప్తాను అని అంటుండగా ఇక రామనాథం గురువు గారు విజయేంద్ర వాళ్ళ ఇంటికి వస్తుండగా ఇంతలో వీరు చూసి, అయినా ఈ రామనాథం గారేంటి మా మామయ్య గారింటికి వస్తున్నారేంటి? అంటే కొంప తీసి జయ విశ్వనాథం గారి కూతురు కాదన్న విషయం తెలిసిపోయిందా? అందుకే వచ్చాడా? గంగ అసలైన వారసురాలని ఇక విశ్వనాథం గారికి చెప్పేస్తారా? అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ వీరు వెంటనే ఇక రామనాథం దగ్గరికి వచ్చి, ఏంటి ముసలోడా, మళ్ళెందుకు ఇక్కడొచ్చావు? ప్రాణభయం లేదా? నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. చూడండి వీరు సార్, మీకు భయపడి ఇన్ని రోజులు నేను ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నాను. ఇక నేను మీకు భయపడాల్సిన అవసరం లేదు. నన్ను చంపుకుంటూ చంపుకోండి, నిజాన్ని మొత్తం బయట పెట్టేస్తాను. ఇది విని వీరు టెన్షన్ పడుతూ, ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఈరోజు జయకు నిశ్చితార్థం పెట్టాను, ఇప్పుడేమో నా అసలు బండారాన్ని బయట పెడితే ఇక మా అత్తయ్య గారు తక్షణమే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఇక నా పగ ప్రతీకారం తీర్చుకోవడం ఎలాగా అనుకుంటుండగా ఇంతలో విశ్వనాథం అడ్డుగా వచ్చి రామనాథంని చూసి, ఏంటి రామనాథం గారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా పాప డ్రాయింగ్ గీయమని మీకు చెప్పాను, కానీ మీరు మా పాప డ్రాయింగ్ గీయలేదు. కానీ మా వీరు ఏమో మా పాప ఎక్కడున్నాడో తెలుసుకొని తీసుకొచ్చాడు. ఈరోజు మా జయది నిశ్చితార్థం అని అంటుంటే ఇక రామనాథం బాధపడుతూ, విశ్వనాథం గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి పర్సనల్గా, ఒకసారి ఇల్లు రండి. విని వీరు అడ్డుగా వచ్చి, అయ్యో మామయ్య గారు, మీకు చిన్న పని ఉంది కదా, మీరు వెళ్ళండి, రామనాథం గారితో నేను మాట్లాడతాను. లేదండి విశ్వనాథం గారు, మీతో పర్సనల్గా నేను మాట్లాడాలి. దయచేసి వీరుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి అని అనేసరికి వీరు కోపంతో, చూడండి రామనాథం గారు, ఏ విషయమైనా సరే నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. ఆయన మా మామయ్య గారికి చాలా పనులున్నాయి. ఎందుకంటే ఈరోజు మా చెల్లెమ్మది నిశ్చితార్థం. ఇక చూసుకోవాల్సిన పనులు కూడా ఉంటాయి కదా. నాకు చెప్పండి, విశ్వనాథం గారికి నేను ఒక కొడుకు లాంటి వాణ్ణి. మామయ్య గారు మీరు వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను అని అనేసరికి విశ్వనాథం వెళ్ళగానే ఇక వీరు కోపంతో, ఏంట్రా ముసలోడా, ఊరుకున్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను చంపండ్రా, నీ ఇంట్లో వాళ్ళందరినీ చంపుతాను. అప్పుడు నువ్వు అనాథగా ఉండిపోతావురా. అప్పుడు నీకు కుటుంబం గుర్తుకొచ్చి బాధతో కుమిలిపోతావు. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్తావో వెళ్ళు, లేకపోతే నీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తాను. ఏంటి వీరు, నా కుటుంబాన్ని చంపుతానని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సరే ఇప్పుడు చెప్తున్నాను, చంపితే చంపుకో, నిజాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే చెప్పేస్తాను.
అనేసరికి ఇక వీరు కోపంతో ఇక రామనాథంపై చేయి చేసుకుని బయటికి గెంటి వేయగానే ఇంతలో రుద్ర బయటికి రాగానే, "ఏంటి మామయ్య గారు ఎవరితోనో మాట్లాడుతున్నావు?" అంటే అది రుద్ర, నా చిన్నప్పటి నా కూతురి ఫోటో రామనాథం గారికిచ్చాను. ఇక 20 సంవత్సరాల తర్వాత నా కూతురు ఎలా ఉంటుందో స్కెచ్ చేసి ఇస్తాడంట. కానీ ఇచ్చాను కానీ మేబీ నాకు ఆ ఫోటో ఇవ్వలేదు. మరి ఇక్కడికి ఎందుకొచ్చాడో కూడా అర్థం కాలేదు. ఇందాకే వీరు రామనాథం గారితో మాట్లాడుతున్నారు. ఇది విని రుద్ర కోపంతో, "వీరు అంటే ఇదే నీ ప్లాన్ అని అర్థమైంది. అంటే ఆయనతో నువ్వు స్కెచ్ వేయించి ఇక అసలైన వారసురాలెవలో నీకు తెలుసు. కాకుంటే నువ్వు డూప్లికేట్ అమ్మాయిని తీసుకొచ్చావని అర్థమైంది. ఇక అతన్ని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి" అనుకుంటూ రుద్ర వెళ్తుంటే ఇంతలో రంగా కోపంతో ఇక రుద్ర దగ్గరికొచ్చి, "రుద్రబావా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ జయ నిశ్చితార్థం జరగకూడదు. ఎందుకంటే అసలైన వారసురాలు గంగ కాబట్టి." "ఏంటి రంగా ఏం మాట్లాడుతున్నావు?" "అయ్యో బావా నేను నిజమే చెప్తున్నాను. మాట నమ్మకపోతే పిన్ని బాబాయ్ని అడుగు, అన్ని విషయాలు చెప్తారు." "సరే రంగా నీ మాట నిజమో కాదో మా అత్తమ్మ మా మామయ్యని అడిగితే తెలుస్తుంది" అనుకుంటూ ఇక రుద్ర ఇక పైడి రాజు లచ్చమ్మ దగ్గరికి వెళ్ళి, "అత్తయ్య గారు మామయ్య గారు, గంగ మా మామయ్యకు అత్తయ్య గారి కూతురా? అవునా? నిజం చెప్పండి." నల్లుడు, "రంగ చెప్పేది నిజమే. విశ్వనాథం అయ్య గారేమో తన కూతురు పుట్టిందన్న కోపంతో ఇక వేరే వాళ్ళ చేత అనాథాశ్రమంలో వేశారు. ఇక అది చూసి గంగని నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్నాను." ఈ రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు. "కానీ అత్తమ్మ ఈ విషయం తెలిస్తే అప్పుడు చెప్పొచ్చు కదా. మరి ఇంత దాకా ఎందుకు తీసుకొచ్చారు?" ఇక పైడిరాజు మాట్లాడుతూ, "అల్లుడు గారు ఏం చెప్పమంటారు? అయ్యగారి కంటే బిడ్డ మీద ప్రేమ లేదని అర్థమై ఇక చెప్పలేకపోయాం." విని రుద్ర నవ్వుతూ, "అంటే గంగ నా మరదలన్నమాట. నా మరదల్ని పెళ్లి చేసుకున్నాను" అని తనలో తాను నవ్వుకుంటాడు. అంత శకుంతల చాటుగా విని, "అంటే గంగ ఆ సుధా విశ్వనాథం కూతురా? ఇప్పుడు అర్థమైంది. ఏకంగా సుధా కూతుర్నే ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చానా? ఈ అవమానాన్ని భరించలేను. నా వల్ల కాదు. ఇక ఇంట్లో అందరికీ చెప్పేస్తాను" అనుకుంటూ శకుంతల ఇంట్లో వాళ్ళందరికీ చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడిపోతారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.